నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సామాన్యుల రక్తాన్ని పీలుస్తూ ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీపీని ఇంటికి పంపాలని తెలుగుదేశం పార్టీ రాజంపేట అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ కోరారు. మంగళవారం మదనపల్లిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో పలు పథకాల కింద 10 రూపాయలు ఇచ్చి ప్రజల నుండి 100 రూపాయలు దోచేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెట్రోల్ 70 రూపాయలు, వంట నూనె 70, గ్యాస్ 720 రూపాయలుగా ఉండగా వైసీపీ ప్రభుత్వం పెట్రోలుపై 40, వంట నూనెపై 130, గ్యాస్ పై 500 రూపాయలు దాకా పెంచడమే కాక ఆర్టీసీ ఛార్జీలను 5 సార్లు, కరెంటు ఛార్జీలను 100 సార్లు పెంచి ఇంటి పన్నును డబుల్ చేసి ఇలా ప్రజల మీద భారం వేశారన్నారు. పేద ప్రజలు, శ్రమజీవులు ఏదో సేద తీరుదామని సాయంత్రం పూట ఒక క్వార్టర్ తీసుకుందామంటే వారి నెత్తి మీద శటకోపం పెట్టారు. అదేవిధంగా ప్రతి వస్తువు మీద ఉప్పు, పప్పు, సబ్బు, నూనె వంట నూనె చూసుకుంటే ఆ రోజు 80 రూపాయలు లీటర్ ఉంటే ఈ రోజు దాదాపు 120, 130 రూపాయలకు వచ్చేసింది. ఈ విధంగా ప్రతి దాని మీద రేట్లు పెంచి ప్రజల రక్తాన్ని పీల్చి జలగలాగా పేద ప్రజల మీద బతుకు సాగిస్తా ఉన్నారు. ఇంత అధ్వానమైనటువంటి ప్రభుత్వం, ఇంత అధ్వానమైనటువంటి ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడూ లేదు, ఇంకెప్పుడు రారు అనే విషయం నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించి ఉపాధి కూలీలు పొట్టగొట్టుకుంటున్నాడు. ఈ రోజు చూడండి, 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఉపాధి కింద నిధులిస్తే కూలీలకు ఇవ్వకుండా ఉపాధి కూలీలకు ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారు. గతంలో ఎక్కడ చూసినా చెరువుల్లో, కుంటల్లో, కాలువల్లో పనులు చేసే కూలీలు ఈ రోజు ఉపాధి లేక చేసిన పనులకు డబ్బులు ఇవ్వక ఎంత అవసరపడుతున్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఒకసారి తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డికి అర్థమవుతుంది. అంతేకాదు, ఈ ఉపాధి హామీలో పనిచేసే ఉద్యోగస్తులకి 4-5 నెలలకు ఒకసారి డబ్బులు ఇస్తున్నాడు. ప్రతి నెలా ఇవ్వాల్సినటువంటి జీతాలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా చేరినటువంటి ఈ ఉపాధి కూలీ ఉద్యోగులకి ఈ రోజు 4 నెలలకు డబ్బులు ఇస్తున్నాడంటే వారి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇకనైనా ఇవన్నీ సెటరైట్ చేసి నిరర్థక పథకాలను ఆపుదల చేసి అభివృద్ది కార్యక్రమాలకు ప్రాముఖ్యత ఇచ్చి పక్కా డెవలప్మెంట్ అయ్యేటువంటివి నీటిపారుదల కాలువలు, చెరువులకు నీళ్లుచ్చే పనులు చేయాలి తప్ప ఇటువంటి ఉపాధి హామీలో నిరర్థక పనులు చేస్తూ నిర్వీర్యం చేస్తున్నాడు. దీనిని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు మేల్కోవాలి. సరైనటువంటి పనులు సక్రమంగా చేసి ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చకుండా సక్రమంగా నిర్వర్తించి కూలీలకు తగిన ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ పుంగనూరుకి నీళ్లు తీసుకుపోయేదానికి మదనపల్లి మీదుగా హంద్రీని ఒక కాలువ పోతా ఉంది. వాటికి సిమెంట్ లైనింగ్ లేదు. కాలువలకి సిమెంట్ లైనింగ్ లేనందువల్ల మొత్తం రోడ్ల మీద, ఎన్హెచ్ రోడ్ల మీద ఎక్కడ చూసినా లీకేజీలు, ఎక్కడ చూసినా కాలువ నీళ్లంతా కూడా వేస్ట్ అయిపోయి రోడ్లన్నీ కూడా చాలా పాడైపోయి దుర్భరంగా తయారయ్యాయి. వాటిని కూడా దృష్టి సారించి ఈ హంద్రీనీవో కాలువలకు లైనింగ్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా లీకేజీ, స్వీపేజీ లేకుండా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.